ఈ యొక్క సమావేశం ఇచ్చేసిన చెప్పండి మర్చిపోతాను వచ్చేది కులాల వారీగా రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి చేసినటువంటి మనందరికీ మన సోదరులందరికీ జై భీములు, జై పూలే, జై సలాం, సలాం. అయితే ఈ యొక్క విధానాలని మనం బలపరుచుకోవాలంటే అన్నాళ్ళు ఒక్కో సలహా ఇచ్చారు. ఆ సలహాల ప్రకారం ఏముండాలంటే ఫస్ట్ మన స్నేహితుడు, సెకండ్ మన బంధువు, థర్డ్ మన పరిచయాలు. ఈ పరిచయాలని కలవరకు ఎప్పుడైతే వస్తామో మన కులాల వారిగా ఇప్పుడు నాకు గౌడ్ తెలుసు, నాకు మాది తెలుసు, నాకు మున్నూరు కాపు తెలుసు, నాకు యాదవ్ తెలుసు అనే మాట ఉంటుంది. ఆ మాటని అందరం కలుపుకొని అరే పోయి మేము ఇట్లా చేస్తున్నాం, మీకు ఇట్లా సంఘం పెట్టి సంఘం నుంచి పార్టీ తయారు చేసినాం, మీరు మన దాంట్లో పాల్గొన్నారు, మనం బలం చేసుకుందాం, బలాన్ని మనం ఎటు ఉపయోగించుకోవాలనే ఆలోచనని మన వాళ్ళకి చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుందంటే నేను పోతే నన్ను చిన్న చూస్తాడు, చెప్పకపోతే నన్ను పోయినప్పుడు చిన్న చూస్తాడేమో, నేను చెప్తే వాడు దూరం అవుతాడేమో అనే మాట కాదు. అయితే అవుతాడు ఉంటాడు పోతాడు. అలా నేను కూడా అంతే. వాస్తవానికి నువ్వు నరాయణ కావాలి, నేను ఒక్కనే కావాలి, ఫస్ట్ ఒకరు రైతులు సరే నరాయణ కావాలి, ఒక్కనే కావాలి వాస్తవానికి అని దండం పెడితే దియ్యకేజరా సరే. కానీ అయితే ఈ రకమైన ఆలోచన ఉన్నప్పుడు ఏమైందంటే మనం పెట్టుకున్న పార్టీకి బలం వస్తుంది, మనం అనుకున్న మాటకి బలం వస్తుంది, మనం వేసి అడుగు ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా ఒక్కరికి 10 మంది అయితే ఆ 10 మంది ఇంకో 10 మంది అవుతారు. ఆ 10 మందిని మనం ఎప్పుడైతే కవర్ చేసుకుంటామో, నీ పక్క నా పక్క కవర్ చేసుకుంటామో అప్పుడు బలం ఏర్పడుతుంది. మనం తక్కువ ఉన్న జనాన్ని కూడా కలుపుకోవాలి. నరాయణ కొంత చెప్తాడు, ఆలోచన చేస్తాడు, ఆలోచన దగ్గర మనం పనిచేయాలి. కొంత అటు వెంకట సామాన్ చెప్తాడు, వెంకట సామాన్ దగ్గర కొద్దిగా పనిచేయాలి. అట్నే మన రామనాథన్ చెప్తాడు, ఆయన కొంత ఆలోచన తీసుకొని పనిచేయాలి. అంటే పని చేయాలంటే వాళ్ళు జనాన్ని కల్పిస్తారు. మనకు జనాలు ఎవరిని కల్పిస్తారు? మనం మున్నూరు కాపుని కానీ, గౌడుని కానీ, యాదవ్ని కానీ, ఇంకో మాదిగని కానీ వీళ్ళందరినీ కల్పించినప్పుడు మనం వాళ్ళని కలుపుకొని ప్రయత్నం చేయాలి. వాళ్ళ ఫోన్ నెంబరు, పేరు, ఏరియా, ఈ 3 నోట్ చేసుకున్నప్పుడు ఏమైతే మనం అందరినీ టచ్లో ఉంటాం. అన్న యాదవ్, యాదవ్ ఎవరికి ఇవ్వాలి? అంజనకి ఇవ్వాలి. అన్న ఒడ్డిరా ఎవరికి ఇవ్వాలి? అక్కకి ఇవ్వాలి. ఎవరి? మన బ్రహ్మ అక్కకి ఇవ్వాలి. మున్నూరు కాపు ఎవరికి? మన వెంకట సామానికి ఇవ్వాలి. మాల మహారాజు ఎవరికి ఇవ్వాలి? మన ఎవరు నరాయణకి ఇవ్వాలి అని మన వాళ్ళ ఫోన్ నెంబర్ వస్తే ఆ నెంబర్ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఫాలో అవుతారు. ఎవరి టైం వాళ్ళు ఫాలో అవుతారు. మనం అందరినీ ఫాలో అయితే టైం సరిపోదు. ఈ కులాల వారిగా ఒకరికొకరు మన పరిచయం అయి ఫోన్ నెంబర్తో పరిచయం అయితే అన్ని కులాలు మన దగ్గరికి అవుతాయి, కొంత బలం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈరోజు జనవరి 3వ తారీఖు 2026 అంటే 3 పూలు 6 కాయలు. అవునా? దీన్ని వెళ్ళాలి, మనం దీన్ని డెవలప్ చేయాలి. అది ఆలోచన ఎందుకంటున్నట్టే అన్న, మనం అనుకుంటాం ఇది అనిపోతాం, మళ్ళీ మనం కలుసుకోం. కాబట్టి మనం ఏది అనుకుంటాం మనసులో అది చేయాలంటే ఫస్ట్ మనం కలిసిన నెంబర్ తీసుకోవాలి, కలిసిన ఏరియా తీసుకోవాలి. అన్న ఈ ఏరియాకి పరిచయం సరే ఈ మంది 10 మంది 20 మంది దీన్ని తీసుకున్నప్పటికి ఏమైతుందంటే మనం బలపరుస్తాం. అంటే మనం ఇప్పుడు పేదరిక కుటుంబం అంటే పేదరికం పార్టీ. ఈ పేదరికం డెవలప్ అవ్వాలంటే పైసలతో డెవలప్ అవ్వాలి. మన దాని పైసలు లేవు, మానవత్వం ఉంది, మంచితనం ఉంది. కాబట్టి దీన్ని కలిపి కూడా పని చేసుకుంటాం. ఈ యొక్క విధి విధానంతో ఒక మాట. అయితే తమ్ముడు ప్రభాకర్ ఎక్కడో ఆడుంటాడు, కానీ సెంట్రల్ తెచ్చుకుందాం తమ్ముడిని. అయ్యా నువ్వు కూడా చిన్న కృష్ణ లేక తయారుగా మా దగ్గర ఉండి బయట దూరం ఉండకు అని ప్లాన్ చేసుకొని తయారు చేసుకొని మందరం సహకరించుకోవాలి. ప్రభాకర్ ఉన్నంటే సెంటర్ ఉందని చెప్పాలి. ప్రభాకర్ ఉన్నంటే వరంగల్లో లేకపోతే ఆడ ఏడా ఒరిస్సా ఉన్నని చెప్పొద్దు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నని చెప్పాలి. కానీ నువ్వు కూడా ఉండాలి, టైంకి ఉండాలి దాన్ని. అయితే ఈ అందరికీ మూల సూత్రం ఎవరు? సిద్ధేశ్వర అన్న. ఇప్పుడు సిద్ధేశ్వర ఏం చేస్తారో తెలియదు, కానీ మనం అందరూ అడిగి ఉండాలి. చేతులు కట్టుకుని అడిగి ఉండాలి, మళ్ళీ చేతులు బిగించుకొని అడిగి ఉండాలి. 2 ఉండాలి. ఎప్పుడైతే ఉంటామో అట్లా సిద్ధేశ్వర ఆలోచనలు కానీ మన విధి విధానాలు కానీ ముందుకు పోతాయి. ఇంకోటి, నాకు వరుస మాట్లాడదామంటే లాభాన్ని మాట్లాడతారు, స్టేజ్ మీద మాట్లాడరాదు అనుకోదు. జై భీమ్, జై పూలే.